ప్రవీణ్ గారు, ఈ రోజున చూస్తే రాజకీయం మొత్తం కూడా గులకరాయి చుట్టూ తిరుగుతున్న పరిస్థితి. అంటే సీఎం గారి మీద హత్యా ప్రయత్నమే చేశారని చెప్పి కొన్ని మీడియాలు ఏవైతే ఆరోపణలు చేస్తున్నాయో, అసలు ఈ వ్యవహారం అంతా ఎలా చూడాలి? గతంలో 2019 ఎన్నికలప్పుడంటే కోడికత్తి ఆయన మీద దాడి, లేకపోతే వాళ్ళ సొంత బాబాయి మీద గొడ్డల దాడి, ఇవన్నీ కూడా ఒక సింపతి క్రియేట్ చేసే ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు ఇదే తరహాలో మరోసారి సింపతి ఇవ్వడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారంటారా? అసలు ఎలా చూడాలి ఈ గులకరాయి ఎపిసోడ్? 2014లోనేమో వాళ్ళ నాన్నగారి ఎపిసోడ్ అడ్డం పెట్టుకున్నారు. హ్మ్. 19లోనేమో బాబాయ్ ఎపిసోడ్ అడ్డం పెట్టుకున్నారు. హ్మ్. దానికి ముందు కోడికత్తిది ప్లాన్ చేశారు. అది ఫెయిల్ అయింది. హ్మ్. ఇప్పుడు గులకరాయి. హ్మ్. ఇప్పుడు కోడికత్తితో చిన్న గాయం, ఒక చుక్క రక్తమే షర్ట్‌కి అంటుకుంది. ఇప్పుడు కూడా రాయి, చిన్న గీత పడింది. ఓ ప్లాస్టర్ ఏసుకొని ఆయన బస్సు ఎక్కి తిరిగేశాడు. హ్మ్. దాంట్లో ట్విస్ట్ ఏందంటే ఒకే రాయి ఈయన కన్నుపైన తగిలింది. ఎలంపల్లి శ్రీనివాస్ కంటికి తగిలింది. మళ్ళా వచ్చి ఈయన కాలుకి తగిలింది. కాలుకి కూడా కట్టారు. అవును. మరి అది బాలా, బంతా అనే కన్‌ఫ్యూజన్‌లో కూడా పబ్లిక్ ఉన్నారు. హ్మ్. మరి ఇట్లాంటి చీప్ ట్రిక్స్ ప్రయత్నం చేస్తా 5 ఏళ్ల అధికారం ఇచ్చిన తర్వాత కూడా హ్మ్. ఇలాంటి ఇలాంటి చీప్ ట్రిక్స్‌కి ప్రయత్నం చేస్తా ఉంటే హ్మ్. ఈ 5 సంవత్సరాలు మీ పరిపాలన ఫెయిల్ అని మీరే ఒప్పుకుంటున్నారు. హ్మ్. ఇంక మీ పరిపాలన మీరే ఫెయిల్యూర్ అని ఒప్పుకుంటా, మళ్ళీ సిద్ధం సభలు పెట్టి దానికేమో డబ్బులు పంచుతా జనాన్ని పోగేసి, హ్మ్. మొన్న నేను మా కైకలూరు నుంచి విజయవాడ వెళ్తా ఉంటే ఆ గన్నవరం దగ్గర నాకు సీఎం గారి కాన్వాయ్ ఎదురైంది. హ్మ్. మరి ఆ యువతల పక్కంతా ట్రాఫిక్ ఆపేశారు. అవును. ఆయన సిద్ధం సభకెళ్తున్నారు. హ్మ్. సరే జనం ఎవరన్నా ఉన్నారేమో అని చూస్తే జనం ఎక్కడా లేరు. హ్మ్. ఆయనే అటు ఇటు దండం పెట్టుకుంటా ఎళ్తున్నారు. హ్మ్. ఎవరికి పెడుతున్నాడో ఆయనకి తెలవాలి. నాకైతే అర్థం కాలే. సో, ఈరోజు సిద్ధం సభలకు కూడా 200, 300 మాకిచ్చారని కొంత మొన్న ఎవరైతే దాడి చేశారన్నారో ఆ సింగనగర్ ప్రజలు కొంతమంది చెప్తున్నారు. వడ్డెర కాలనీ ప్రజలు స్పష్టంగా చెప్తున్నారు. మాకేదో 200 ఇస్తారంటే ఆశపడి ఎళ్ళామయ్యా. ఈ కేసులో మా పిల్లల్ని ఇరికించారు అని. మరోవైపు చూస్తే ఈరోజు నామినేషన్‌ల ప్రక్రియ తెలుగుదేశం పార్టీకి సంబంధించి నిన్న లోకేష్ గారికి మంగళగిరిలో 3 పార్టీలు కలిసి ఎళ్లి ఆ నామినేషన్ ఏసిన నేపథ్యం గాని, లేకపోతే ఇక్కడ బోడే ప్రసాద్ గారు ఈరోజు నామినేషన్ ఏసిన దాఖలాలు గాని, నిన్న అలాగే సుజనా చౌదరి గారు భారతీయ జనతా పార్టీ నుంచి ఆయనేసిన నామినేషన్‌లు గాని విచ్చలవిడిగా ప్రజలొస్తున్నారంటే ఏంటి? అంటే ప్రజల్లో ఒక చైతన్యం అనేది వచ్చేసిందంటారా అసల? ప్రజలకి ఆల్రెడీ క్లారిటీ వచ్చేసిందండి. హ్మ్. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఫెయిల్యూర్ సీఎం. హ్మ్. ఆయన ఏదో ఉద్ధరిస్తాడు, ఒక ఛాన్స్ అడిగాడు. హ్మ్. తండ్రికి తగ్గ తనయుడిగా ఆయన ఏదో చేస్తాడు అని పబ్లిక్ ఎక్స్‌పెక్ట్ చేశారు. హ్మ్. బట్ అయేమీ ఆయన చేయలేకుండా హ్మ్. ఎదురు పబ్లిక్ మీదే ఆయన రివర్స్‌లో కేసులు పెడతా, హ్మ్. పబ్లిక్‌నే ఇబ్బంది పెట్టి, హ్మ్. ఆయన వస్తున్నాడంటే ఓ కర్ఫ్యూ వాతావరణంలాగా మొత్తం రోడ్లు బ్లాక్ చేసేయటం. హ్మ్. అదేదో సినిమాలో అల్లరి నరేష్ గారు హ్మ్. కింద ట్రాఫిక్ ఆపుతాడు. అవును. దేనికిరా ట్రాఫిక్ పైన సీఎం ఆపావంటే పైన సీఎం వెళ్తున్నాడు హెలికాప్టర్‌లో అవును. అంటారు. అవును. అలాగే ఈయనన్నీ కూడా ఏదో సినిమా నుంచి ఈయన ఇన్స్‌పిరేషన్ తీసుకొని, హ్మ్. ఆ సినిమా స్టోరీలన్నీ బయట అమలు పరుస్తుంది తప్ప, హ్మ్. ఒక సొంత వ్యవహారం గాని, ఒక సొంత ప్లానింగ్ గాని హ్మ్. ఈయనకంటూ ఏమీ లేదు. హ్మ్. ఈయనకి తెలిసిందల్లా ఏంటంటే దాచుకోవటం, దోసుకోవటం, మళ్ళీ దాచుకోవటం. హ్మ్. దీనికోసమే ఆయన సీఎం అయ్యాడు తప్ప, హ్మ్. పబ్లిక్‌కి ఏం చేద్దామని ఆయన సీఎం అవ్వలేదు. హ్మ్. ఎందుకనంటే దీనికి ఉదాహరణ, హ్మ్. గతంలో ఎవరెవరైతే ఆయన్ని బూతులు తిట్టారో, హ్మ్. ఎవరెవరైతే రాజశేఖర రెడ్డి మరణానికి సంబంధించి ఆయన మీద నిందలేశారో, హ్మ్. ఎవరెవరైతే విజయమ్మ గారిని తిట్టారో, హ్మ్. ఎవరెవరైతే వైసీపీ అంటే చెంచల్గూడ పార్టీ అన్నారో, అవును. ఈళ్ళందరినీ కూడా ఆయన పిలిచి మంత్రులను చేశాడు. అవును. అంటే ఆయనేంటంటే నన్ను తిట్టారు కాబట్టి ఆళ్ళని మనం ఏదో సత్కరించాలనే ఫీలింగ్‌లో ఆయన అంటే హ్మ్. అదొక సైకియాట్రిక్ ప్రాబ్లమ్ ఏదో ఉందాయనకి. హ్మ్. అదే ఆయన మరి ఆ లండను ఎళ్ళొచ్చాడు. మందులు తెచ్చుకున్నాడో లేదో మరి మాకైతే తెలవదు గానీ, హ్మ్. సమ్ ప్రాబ్లమ్ అయితే ఆయనకుంది. సో, ఓవరాల్‌గా చూస్తే సార్ చంద్రబాబు నాయుడు గారు మరోవైపు నుంచి ఏదైతే వాలంటీర్ వ్యవస్థ మీద ఆయన చంద్రబాబు వస్తే వాలంటీర్‌లను తీసేస్తాడు, లేకపోతే పథకాలు ఆపేస్తాడు అంటున్నారో, దానికి సంబంధించి వాలంటీర్‌లకు రూ. 10,000 జీతాన్ని పెంచుతానని గాని, లేదా ఈ రోజున మానసిక వికలాంగులు గాని, లేకపోతే చైతన్యవంతులకు సంబంధించిన వాళ్ళు గాని, రూ. 6,000 పెన్షన్ పెంచుతానని చెప్పి ఆయన ఇచ్చిన హామీ గాని, ఇవన్నీ కూడా ఆహ్, ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన కూటమికి ఇవన్నీ కూడా సహకరిస్తాయనుకోవచ్చంటారా? గతంలో కూడా విభిన్న ప్రతిభావంతులకు గానీ, లేకపోతే బ్రాహ్మణులకు గానీ, లేకపోతే కాపులకు గానీ, ఎవరికైనా సరే న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. హ్మ్. న్యాయం చేసింది చంద్రబాబు గారు. హ్మ్. విభిన్న ప్రతిభావంతులకి రూ. 3,000 పెన్షన్ చేసింది ఆయనే. అవును. తర్వాత ఈ 5 సంవత్సరాల్లో ఈయన గారొచ్చి ఉద్ధరింపజేసిందేమీ లేదు విభిన్న ప్రతిభావంతుల్ని. హ్మ్. అలాగే బ్రాహ్మణులకు సంబంధించి గతంలో చంద్రబాబు నాయుడు గారు కేటాయించిన కార్పొరేషన్ నిధులే తప్ప, హ్మ్. ఈయన 1000,00,00,000 మంజూరు చేస్తా అని చెప్పిన దాంట్లో రూ. 10 కూడా ఏ బ్రాహ్మడికి సంక్షేమం అందలేదు. అవును. అలాగే కాపు కార్పొరేషన్‌కి సంబంధించి కూడా హ్మ్. వీళ్ళు 5% బాబు గారు రిజర్వేషన్ ఇస్తే ఈయనొచ్చి దాన్ని తీసేసాడు. హ్మ్. ఇలా ఏ క్యాస్ట్ తీసుకున్నా సరే
కార్పొరేషన్లు పెంచాను, 56 బీసీ కార్పొరేషన్లు పెట్టానని చెప్పి ఆ కార్పొరేషన్ల పేరు అడ్డం పెట్టుకుని తూతూ మంత్రంగా వాళ్ళకు కూర్చుంటాకో కుర్చీ ఇచ్చేసి ఏదో మా కోసం మీరు పనిచేశారు కాబట్టి మీకు ఈ పదవి పడేసా నేను అనే చందంగానే ఈ అభివృద్ధి అనేది కనిపిస్తుంది కంటికి తప్ప సామాన్యుడికి ఎవరికి కూడా అభివృద్ధి అందట్లేదు, సంక్షేమం అందట్లేదు, అభివృద్ధి కంటికి కనపడట్లేదు. ఈవేళ మీరు మా కైకలూరు ఏలూరు రోడ్డు చూస్తే రోడ్డు మొత్తం పోసేశారు. ఇప్పుడు ఎలక్షన్కి నెల రోజుల ముందు మీకు రోడ్డు గుర్తొచ్చిందే, మరి 5 సంవత్సరాలు ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారు, ఆ గోతుల్లో ఎన్ని యాక్సిడెంట్లు అయినాయి, మరి ఆ యాక్సిడెంట్లకి ఆ మరణాలకి వాళ్ళకి తగిలిన దెబ్బలకి వాళ్ళకైన గాయాలకి వాళ్ళ బళ్ళ రిపేర్లు డబ్బులు ఇవన్నీ ఎవడు పెట్టుకుంటాడు? అంటే ఈ నెల రోజుల ముందు మీరు రోడ్డు వేసేసి మబ్బి పెట్టేస్తే మళ్ళీ జనం మీకు ఓట్లేస్తారనే భ్రమలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ప్రజలందరూ చైతన్యవంతులు, ఒక అవకాశం అడిగారు, ఇచ్చారు, అది అయిపోయింది. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి సినిమా అయిపోయింది. ఈయన సిద్ధం అన్నా మేము సంసిద్ధం అన్నా మా సంసిద్ధమే గెలుస్తుంది. వాళ్ళ సిద్ధం ఇప్పటికే వాళ్ళ సిద్ధం మీటింగులన్నీ తుస్సుమన్న పరిస్థితి, బస్సు యాత్ర తుస్సుమన్న పరిస్థితి. వాళ్ళకి ఎక్కడా జనంలో ఆదరణ లేక డబ్బులు ఇచ్చి జనాన్ని తెచ్చుకుంటున్నారు. చివరిగా ప్రవీణ్ గారు, ఈ రోజున గతంలో చంద్రబాబు నాయుడు గారి పోలవరం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లు చూసాం, లేదా విజన్ 2020 అని ఆయన భవిష్యత్ కార్యాచరణకు సంబంధించిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లు చూసాం. ఈరోజు తన తండ్రిని ఎలా చంపారు, ఎలా ప్లాన్ చేశారు, ఇవన్నీ కూడా సునీత గారు ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ రూపంలో చూపించడం కానీ, లేదా నా తండ్రిని చంపిన వాళ్ళని ఆయన కాపు కాసి కాపాడుతున్నాడు, దయచేసి మా అక్క షర్మిలని గెలిపించండి అని చెప్పి ఆ చెల్లెళ్ళిద్దరూ కూడా కొంగు చాపి అడగడం కానివ్వండి, ఇవన్నీ చూస్తుంటే మహిళల్లో ఒక క్లారిటీ అయితే వచ్చేసింది అనుకోవచ్చు అంటారా? మహిళల్లో క్లారిటీ ఎప్పుడో వచ్చింది. ఎప్పుడైతే అమ్మగారు గౌరవ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారో, ఎప్పుడైతే సొంత చెల్లైన సునీత గారు నాకు ఇక్కడ న్యాయం జరిగే పరిస్థితి లేదని రోడ్డు ఎక్కారో, అప్పుడే మహిళలందరికీ క్లారిటీ వచ్చేసింది. అదే నేను అనేది ఏంటంటే, ఆయన నా చెల్లి, నా ఎస్సీ, నా బీసీ, నా ఓసీ, నా అక్కలు, మా అమ్మలు ఇదే చెబుతాడు ఆయన. ఎందుకంటే ఆయనకు అదొక ఎందుకంటే ఏమీ చేయటం చేతకానోడు కాకమ్మ కౌరులు చెప్పి పబ్బం గడుపుకుంటాడు, కాకా పడుతుంటారు. ఈ చుట్రకాలు, ఈ బీరకాయ పిచ్చి చుట్రకాలు అన్నీ కలుపుకుంటా కాకమ్మ పడుతూ ఉంటాడు జనాలని. మీరు నాకు చుట్టం, మీరు నాకు పక్కం అని. ఇవన్నీ జనం నమ్మే పొజిషన్లో లేరు. ఎందుకనంటే సొంత చెల్లి రోడ్డు ఎక్కి నా అన్నకు ఓటేయొద్దు, నా బాబాయ్ హంతకుడు అక్కడ ఎంపీ అభ్యర్థి, ఇక్కడ నేను ఎంపీ అభ్యర్థి, మీకు హంతకులు కావాలా, రాజశేఖర రెడ్డి బిడ్డ కావాలా అని అడుగుతుంది. అంటే నువ్వు రాజశేఖర రెడ్డి బిడ్డ కాదురా అని నీ చెల్లే సొంతంగా నీకు చెబుతా ఉంటే నిన్నెవరు నమ్మేది? రాష్ట్రంలో ఎవరు నమ్మే పరిస్థితి లేదు. ఈవేళ ఇప్పుడు ఎవరో ఎందుకు, ఇప్పుడు మా కైకలూరు నియోజకవర్గం ఉంది, నీకు అంత గెలిచే కెపాసిటీ ఉంటే మా ఇన్ఛార్జీని నువ్వు నీ పార్టీలోకి లాక్కోవాల్సిన పనే ఉంది. ఆ రోజు మా జయమంగళ వెంకటరమణ గారు 250 కోట్లు నువ్వు దోచేసావంట. నువ్వు ఎలా దోచేసావు దూలం నాగేశ్వరరావు చెప్పు. జాంకాయలు అమ్ముకునేవాడు, నువ్వు 250 కోట్లు ఎలా సంపాదించావో చెప్పు. చెబితే ఈ జాంకాయలు అట్టుపళ్ళు అమ్ముకునే వాళ్ళందరూ ఆ సూత్రం తెలుసుకుని వాళ్ళు కోటీశ్వర్లు అవుతారు కదా అని అడిగారు. దానికి సమానం చెప్పే దమ్ము లేక ఈయన్ని ఆ పార్టీలోకి లాగేసుకున్నారు. ఈవేళ ఆయన వెళ్ళి ఎమ్మెల్సీ అయ్యి వాళ్ళ సామాజిక వర్గానికి కానీ నియోజకవర్గానికి కానీ ఉద్ధరింప చేసింది ఏమీ లేదు. ఈవేళ నిన్న మండవల్లో ఏదో పార్టీ ఆఫీస్ ఓపెనింగ్ పెట్టి కామినేని శ్రీనివాస్ గారి మీద ఎగురుతున్నారు. ఏంది బలిసిన కోడి చికెన్ షాప్ ముందుకు వచ్చి తొడగొట్టినట్టు కామినేని శ్రీనివాస్ గారు కైకలూరులో దూలం నాగేశ్వరరావు గారి ముందు తొడగొట్టు. మరి ఇదే బలిసిన కోడి దగ్గరకు వచ్చి మీరు 2019లో అడిగారు కదా, మా దగ్గర డబ్బు లేదు అని చెప్పి మీరు వచ్చి అడిగితే ఈ బలిసిన కోడే మీకు సహాయం చేసింది 2019లో. గతాన్ని మర్చిపోయి ఈవేళ వాళ్ళు ఏదో మీకు ఎమ్మెల్సీ ఇచ్చారని మీరు ఎమ్మెల్సీ అయ్యి నేను మెట్టి ఎక్కాను అనుకుంటున్నారు, కానీ మీరు ఎమ్మెల్సీ అయ్యి 10 మెట్లు దిగిపోయారు. మీ ఆత్మగౌరవాన్ని, మీ వడ్డీల ఆత్మగౌరవాన్ని, మీ సామాజిక వర్గ ఆత్మగౌరవాన్ని మీరు వైసీపీ ఎమ్మెల్యే కాళ్ళ దగ్గర తాకట్టెట్టేశారు మీ స్వార్థం కోసం. ఇట్లాంటి పరిస్థితుల్లో వైసీపీ రాజకీయం నడుస్తుంది. ఇంక ఇప్పుడు అక్కడ టీఆర్ఎస్ పరిస్థితి ఎలాగుందో తెలంగాణలో, వాళ్ళంతా టెంట్లు పీకేసుకుని ఎవరి కాళ్ళు సర్దేసుకుంటున్నారు. ఇప్పుడు రేపు 2024 ఎలక్షన్ తర్వాత వైసీపీ పరిస్థితి కూడా అంతే. ఎందుకంటే అన్నగారేమో జైలుకి వెళ్ళిపోతాడు, చెల్లిగారేమో మరి
ప్రజలందరూ దగ్గరుండి గెలిపించుకుందామని చూస్తున్నారు. మరి పులివెందులు అయితే మటుకు బీటెక్ రవి కైవసం అది. రైట్. ఖచ్చితంగా బీటెక్ రవి గారు శాసనసభకు వస్తాడు పులివెందుల నుంచి. రైట్. కడప జిల్లాలో టీడీపీ క్లీన్ స్వీప్ చేస్తది ఈసారి. రైట్. అందుకని వైసీపీ పార్టీ అనేది క్లోజింగ్ స్టేజ్‌లో ఉంది. తెలుసు కాబట్టే పెద్ద పెద్ద నాయకులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు లాంటి హేమహేమీలు కూడా ఆ పార్టీని వదిలి టీడీపీ వైపు వస్తున్నారు అంటే రైట్. అది మునిగిపోయే నావా, దాంట్లో మనం ఉంటే మనకు రిస్క్ అని వాళ్ళందరూ తెలుసుకున్నారు. అంత హేమహేమీలే తెలుసుకున్నది. ఓట్లేసే జనం తెలుసుకోరా, వీళ్ళు తెలుసుకున్నారు. కాతే ఏంటంటే మొదలైపోయింది ఈ సైకోయిజం. మన ఏమంటారో, మన మీద ఏం రాళ్ళు ఇసురుతారో, సింపతి కోసం సొంత బాబాయినే లేపేసిన వాళ్ళు మన మీద ఓ రాయి వేయించలేరా? వేయించగలరు. లేకపోతే పోలీసులను పంపి కేసులు పెట్టిస్తారో. ఈ భయం వల్ల ప్రజలు ఎవరు బయట మాట్లాడట్లా. కానీ ఓటు వేసే రోజున మాత్రం ప్రతి వేలు సైకిల్ గుర్తు మీదకి, కమలం గుర్తు మీదకి, గాజు గ్లాస్ గుర్తు మీదకే వెళ్తుంది. ఫ్యాన్ గుర్తు మీదకి వెళ్ళే అవకాశం లేదు.